ఏదైనా ఎవరికైనా తెలియజేయాలనుకో ఏం చేస్తావు? నేనైతే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడతాను. అలా కాదమ్మా, ఇంకేదైనా చెప్పాలంటే ఫేస్బుక్ లో ఫోటో పెడతాను, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తాను. అన్ని పబ్లిక్ ఏనా? పర్సనల్ గా ఏదైనా చెప్దాం? పర్సనల్ లైఫ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను. టెక్నాలజీ అంటే అప్పట్లో అలా రాళ్లల్లో అలా ఇసుకల్లో రాసుకునే వాళ్ళు తెలుసా? వాటర్ కడిగేసే అప్పటి ఎవర్ గ్రీన్ స్టైల్ అమ్మా అది. నిజంగా ఒక కవి తన కవి హృదయం ద్వారా బయటికి ప్రేమను తెలియజేయాలంటే అలా రాసేవాళ్ళు. గుడ్ వెనక్కి పదా తాడ తీస్తారు మొత్తం బ్యాచ్ అంతా. అద్భుతమైన పాట గురించి నువ్వు అలా అన్న పాట విన్నాక నీకే అర్థం అవుతుంది. ఓకే, విందాం. ఎవరు పాడుతున్నారు? ఇద్దరు బ్యూటిఫుల్ సింగర్స్ రాబోతున్నారు ఈ వేదిక మీదకి అదే బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీకృష్ణ అండ్ మాలవిక. రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి, కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి, కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. కలలన్నీ పంటలై పండినేమో, కలిసింది కన్నుల పండగేమో, చిన్ననాటి స్నేహమే అందమేమో, అది నీటి అనురాగ బంధమేమో, తొలకరి వలపులను పులకించు హృదయాలలో, తొలకరి వలపులను పులకించు హృదయాలలో, ఎన్నాళ్ళకి నాడు విన్నాము సన్నాయి మేళాలు, ఆ మేళ తాళాలు మన పెళ్లి మంత్రాలై వినిపించు వేళలో, ఎన్నెన్ని భావాలు. రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి, కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో. చూశాను ఎన్నడో పరికి నీలో, వచ్చాయి కొత్తగా సొగసులేవో, హృదయాన దాచిన పొంగులేవో, అరువాన పూచిన వన్నెలేవో, వన్నెల వానల్లో వనరైన జలకాలలో, వన్నెల వానల్లో వనరైన జలకాలలో, మునగాలి తేలాలి తడవాలి ఆరాలి మోహంలో, ఆ మోహదాహాలు మన కంటి పాపల్లో కనిపించు గోములో, ఎన్నెన్ని కౌగిళ్ళో. రాళ్లలో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో
ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో లా 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 లా. ఆహా వావ్ అంటే ఈ పాట వింటూ ఆవిడకి అర్థం చెప్తాను అనమాట. అసలు ఈ అంటే పాటలో ఉన్న అర్థం stone- పరమార్థం. స్టోన్స్ మీద శాండ్ మీద లవ్ లెటర్ రాసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. నువ్వు తెలుగు నెల కూని చేసి ఇంగ్లీష్ లో కలప ప్లీజ్ నేను తట్టుకోలేకపోతున్నా. వండర్ఫుల్, ఐ లైక్ ఇట్. ఇప్పటి నుంచి నేను కూడా ఏదైనా ఫోటో పెట్టాలన్నా మెసేజ్ చేయాలన్నా ఇట్లానే రాళ్ళల్లో ఇంకా ఇసుకల్లో రాసి ఇట్లా నెత్తి మీద వేసుకొడతా. లారీలో ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళు, కంకర్రాళ్ళు అవి దొరుకుతాయి, అవి వాడుతూ ఉంటాము. నువ్వే అన్నావు కదా నేర్చుకోమని, నేర్చుకుంటున్నాను ప్రదీప్. ఇంత బ్యూటిఫుల్ పాట పాడాక ఇలా వార్తలు చదివినట్టు మనం చదివితే వాళ్ళు బాధపడతారు. శ్రీకృష్ణ మాలవిక సూపర్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.